శాలరీ ఎంత, నేను ఏ బండి తోలుతాను, అలాగే నేను ఎన్ని డ్యూటీలు చేస్తాను, అలా ప్రతిదీ అయితే చెప్తాను ముందు ముందు వీడియోల్లో. అది మనకు నచ్చిన చాట అయితే చేసుకోవచ్చు అనమాట, మనకి బాగుంటే అది మన ఇష్టము. ఎందుకంటే మనదైతే ఓన్గా అయితే విజాకి అయితే డబ్బులు కట్ చేసుకున్నాం కాబట్టి అది మన ఇష్టము. కొన్ని కారణాల వల్ల అయితే డ్యూటీ అయితే దిగేశాను. నేనైతే బయట వర్క్ చేస్తాను కాబట్టి నా ఇష్టం అనమాట. నాకు నచ్చిన చాట అయితే వర్క్ అయితే చేసుకుంటాను. ఇండియాకి కూడా రావాలనుకున్నాను కానీ రాలేకపోయాను, కుదరలేదు. అండ్ అలాగే నేనైతే ఇండియాకి అయితే రాలేదు కదా, అటని చెప్పి ఖాళీగా అయితే ఉండలేం కదా ఇక్కడ అని చెప్పి నేనైతే వేరే దగ్గర అయితే డ్యూటీ అయితే జాయిన్ అయిపోయాను. డ్యూటీ అయితే దిగేసాం, మళ్ళీ అక్కడికి వెళ్ళొచ్చని మీకైతే డౌట్ అవ్వచ్చు. కానీ నేను ఎందుకు అక్కడికి వెళ్ళలేదంటే అది నా ఇష్టం, నాకు నచ్చిన చాట అయితే చేసుకుంటాను. నేనైతే కొత్త డ్యూటీకి వచ్చాను కదా, ఇక్కడ డ్యూటీలు ఎలా ఉంటాయో అవి కూడా చూపిస్తాను చూడండి. నేనైతే వేరే సాటికి అయితే డ్యూటీకి అయితే వచ్చాను. ఇప్పుడు వచ్చి ఇక్కడైతే టీచర్స్ అయితే డ్యూటీ ఇది. వీళ్ళందరూ బండ్లకి అయితే ఎక్కుతున్నారు, వాళ్ళ లగేజ్ అంతా ఇల్లు కనపడుతుంది కదా, హాఫ్ లారీ అయితే లోడింగ్ అయితే చేస్తాను. అక్కడ లగేజ్ అయితే పెట్టడం అయితే అయిపోయింది, ఇప్పుడైతే బయలుదేరాలి. వీళ్ళు సభాశాల నుంచి అయితే మైదాన్ హౌల్కి అయితే క్యాంప్ అయితే మారుతున్నారు. ఇప్పుడైతే వాళ్ళని ఎక్కించుకొని అయితే బయలుదేరిపోతున్నాను. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి.